హాయ్ అందరికీ. రాజీ గొట్టుముక్కల యూట్యూబ్ ఛానల్. నా పేరొచ్చేసి రాజ్యలక్ష్మి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగొచ్చేసి నేనైతే మా షాప్ దగ్గర పనేంటి, మా వారి పనేంటి, వీళ్ళు పడే కష్టం అంతా చూపించాలనుకుంటున్నాను ఈ వ్లాగ్‌లో అయితే. చూసేద్దామా? ఇదిగోండి మా అల్లుడొచ్చేసి షాప్ బండి మీద యువతల బాక్స్ లాంటిది దానిలో షాప్‌లో సరుకంతా ఇందులో బెడతాం. నైటొచ్చేసి బండి సర్దుకుంటూ ఇందులో బెడతారు. ఇదంతా మళ్ళీ మధ్యాహ్నం పూట. అక్కడికి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకిదే మా ప్రాసెస్ డైలీ అనమాట ఇది. ఈ పని మాత్రం కామన్. ఆలోపు అంట్లన్నీ తీసేసుకొని నేను అంట్లు తోమేస్తున్నాను చూడండి. ఎక్కడైనా ఈ లేడీస్‌కి ఇంట్లో అయినా, షాప్ కాడైనా, ఎక్కడికన్నా ఎళ్ళినా ఫంక్షన్‌లకి అంట్లు తోమడం, కసులు కొట్టడం ఇవన్నీ మామూలే. మా ఆయనొచ్చేసి ఇక్కడ ఈ బంకొచ్చేసి మాదే. ఇంతకు ముందుది. ఆ బంక్ ఇక్కడికెందుకొచ్చిందో రీజన్ జెప్తా చూడండి. తర్వాత జెప్తా రీజను. ఇక్కడ మాత్రం ఓన్లీ చెత్త బెడతాం. నైట్‌దదంతా ఉంటాయి గదా! ఆ చెత్త మొత్తం అక్కడే బెడతాం. అవన్నీ అటు సైడు పడేసి రావటానికి ఎళ్తున్నాడు. ఈ చెత్త అక్కడ బెడితే మళ్ళీ ఐటెమ్స్ అన్నీ స్మెల్లొస్తాయి, గలీజయిపోతాయి అందుకని ఇంత దూరాన బెడతాం. ఆపోజిట్‌లో ఉంటుంది. ఆ షాపొచ్చి ఇటు అప్పెక్కే దారినుంటది. దాని ఎదురు సైడ్ పక్కన ఆ షాప్‌కి, ఈ షాప్‌కి ఇంత డిస్టెన్స్ చూపిస్తున్నా జూడండి. ఈ వీడియో వచ్చి కాసేపు మా అల్లుడుంటాడు, కాసేపు మా ఆయనుంటాడు. అల్లుడు ఊరెళ్తూ బస్ ఆగిందని మళ్ళీ ఇక్కడికి రివర్స్ వచ్చిండు. బస్ కాసేపు ఆగిందని. అల్లుడున్నప్పుడు కొంచెం తీసిన వీడియో. తర్వాత మా పాప కవర్ చేస్తూ ఉంది. వీడియోగ్రాఫ్ వచ్చేసి మా పెద్ద పాప అనుకోండి. మా ఆయన బండి సర్దుతూ ఉన్నాడు. నేను అటు సైడొచ్చేసి అంట్లు తోముతూ ఉన్నా. ఏందో చెప్తున్నారు మా పిల్లలందరూ. అదిగోండి రోజు సర్దే ప్రాసెస్ అంటే ఇదేలెండి. అవి ఇక్కడికి, ఇవి అక్కడికి. ఇంతకుముందయితే బస్ స్టాండ్ మా షాప్ పక్కనే ఉంది. ఇప్పుడు మాత్రం రోడ్స్ ఏసే కారణంగా అందుకు షాప్ దగ్గరికి రింగ్ పార్క్ సెంటర్‌కొచ్చింది. ఇప్పుడు రోడ్స్ ఓపెన్ చేసేశారు. ఫస్ట్ దగ్గర ఉన్న బస్ స్టాండు పాత బస్ స్టాండ్‌కే ఎళ్ళిపోయింది. నేను అటు సైడు అంట్లు తోముతూ ఉన్నా అనమాట. మా బుడ్డది చూడండి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంట్లో పని, షాప్ దగ్గర పని, అప్పుడప్పుడు ఈ షాప్ దగ్గరికి హెల్పింగ్ కోసం రావడం. ఎందుకా ఈ యూట్యూబు మనకి వీడియోలు తీసుకోవడమే మర్చిపోతున్నాం. గుర్తుండదు, పెట్టదు. ఇదే సరిపోతుంది. మా పెద్ద పాపని మాటికి బతిమలాడుకోవడం సరిపోతుంది. ఆడ నవ్వుకోవడానికి కారణం ఏంటంటే, బసొచ్చింది ఎళ్లి ఎక్కిండు అల్లుడు. మళ్ళీ ఆడే ఆగింది. వాళ్ళు భోజనం చేస్తున్నారని మళ్ళీ రివర్స్ వచ్చాడు. సర్లే కాసేపు ఉన్నా గదా! ఏదో ఒకటి పని చేద్దామని. మా వారు, మా పిల్లలు, మేము అందరం అన్నీ అందిస్తున్నాం. మా పిల్లలతో సహా షాప్ దగ్గరకొస్తే ఖచ్చితంగా పని చేస్తారండి. మన పని మనం జేసుకోవడంలో తప్పు లేదని నేనైతే అనుకుంటాం మేము. ఎందుకంటే మా పని, మా పరిస్థితి అలాంటిది గాబట్టి. ఆల్మోస్ట్ అందరు ఇంట్లో వాళ్ళు పని జేసుకోవాలనే అనుకుంటాం. మా బుడ్డదైతే మా పాప వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అని వీడియో తీయడం ఆలస్యం లేదు పిల్లలందరూ హాయ్ చెప్పడం నేర్చుకున్నారు. మా బుడ్డది ఒక రాయి తీసుకొని అది ఫోనంట మమ్మల్ని వీడియో తీసుకుంటూ ఆడుకుంటా ఉంది బాగా. దేవుడు మాత్రం పిల్లల్ని కొంచెం మాకనుగుణంగా ఉండేటట్టే జూస్తాడు. పద్దాక ఏడిపించడం అవైతే ఉండదు. మేము పని జేసుకుంటుంటే వాళ్ళు ఆడుకోవడం ఇలాంటియి మాత్రం చాలా హెల్ప్ జేస్తాడేమో అనిపిచ్చిద్ది ఒక్కొక్కసారయితే మాకు. ఆలోపు మా వారు బబుల్ వాటర్‌కెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేసాడు. అక్కడ ఏందో మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి మా మేనత్త కూతురు సడెన్‌గా హైదరాబాద్ నుండి ఇక్కడికొచ్చిందంట. ఏదో ఫంక్షన్ ఉండి. మా షాప్ ఇక్కడని తెలిసి అక్కడ చూసి అటు సైడు వాళ్ళాయన అక్కడ ఉంటే వచ్చింది మమ్మల్ని పలకరించడానికి. పలకరించి నేనక్కడికెళ్ళేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా ఉండి మాట్లాడేసి వచ్చాను. మా షాప్ గురించొస్తే ఇదిగోండి రోజు ఆఫ్టర్‌నూన్ ఇలా సర్దుకోవడం. 6 అయితే బిజినెస్ స్టార్ట్ అయిపోతదనుకోండి. షాప్ కారణం వచ్చేసి ఇంతకుముందు నేను కసువూడ్చిన సైడు ఉండేది. అక్కడ షెడ్డు, షాపు అన్నీ ఉండేయి. రోడ్స్ ఏసే కారణంగా తీసేశారు. అన్నీ పడగొట్టేశారు. కానీ రోడ్స్ మాత్రం ఇటు సైడ్ ఎయలేదు. చాలా బాధనిపిచ్చింది మాకైతే ఏడుపొచ్చేసింది. దాని మీద ఇన్నాళ్ళు బతికినాం గదా! ఇట్లయిపోయింది ఏంది మా సైడ్స్ అయితే రోడ్స్ ఎయలేదు. అన్ని సైడ్స్ ఏశారు.
అది కారణం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో నచ్చితే.